హలో గైస్, సంక్రాంతి పండుగ చేద్దామా. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. మీ ఇంట్లో పిండి వంటలు చేసుకున్నారా లేదా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారా? ఇప్పుడే స్టార్ట్ చేసే పని అయితే ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఆల్రెడీ చేసేస్తుంటే నెక్స్ట్ ఇయర్కి ఈ వీడియోలో చెప్పినట్టు చేసుకోండి. సూపర్గా వచ్చాయి ఈసారి అయితే. ఈ వీడియోలో పర్ఫెక్ట్ కొలతలతో ఈజీగా బిగినర్స్ కూడా చేసుకోగలిగే అరసలు నిప్పట్లు ఏదైనా అనొచ్చు. అవి చూసుకుందాం. ఫస్ట్ అయితే 2 kgs బెల్లంకి 2.5 kgs బియ్యం తీసుకోవాలి. ఒక రాత్రి మొత్తం బియ్యంని నానబెట్టుకొని మిల్కి వెళ్ళి మెత్తగా పిండి పట్టించుకొని తడిపోకుండా కవర్ చేసుకోండి, మర్చిపోకుండా. ఇప్పుడైతే బెల్లంని కొంచెం పగలగొట్టుకొని దాంట్లో 1/2 లీటర్ వాటర్ పోసుకొని స్టవ్ మీద బెల్లం కరిగించుకోవాలి. తర్వాత దాంట్లో కొంచెం ఇసుక కానీ వేస్ట్ కానీ వస్తుంది, దాన్ని ఫిల్టర్ చేసుకోండి. ఇలా ఒక టేక్ కర్ర ఉంటే తీసుకోండి, కలపడానికి చాలా బాగుంటుంది. లేదంటే నార్మల్ గరిటెతో అయినా కలిపేయచ్చు. ఆ ఫిల్టర్ చేసుకున్న బెల్లం వాటర్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఉండ పాకం వచ్చేదాకా ఉడికించుకోండి. పాకం ఎలా చెక్ చేస్తారంటే ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని దాంట్లో పాకం వేస్తే చేత్తో రౌండ్ చుట్టేటట్టు రావాలి. పర్ఫెక్ట్గా రౌండ్ వస్తే ఆ పాకం రెడీ అయినట్టు. ఇప్పుడు చూపిస్తున్నట్టు రావాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. పాకం అయితే రెడీ అయిపోయినట్టే. ఆ పాకంని స్టవ్ మీద దించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నువ్వులు, గసగసాలు మీకు ఇష్టం ఉన్నన్ని వేసుకోండి. ఎక్కువ ఉంటే బాగుంటుంది. తర్వాత కొంచెం కొంచెం బియ్యం పిండిని పోసుకుంటూ కలుపుకోవాలి. కలపడానికి చాలా ఓపిక కావాలి, ఎందుకంటే మిడిల్లో ఆపితే పిండి ఉండలు కట్టేస్తుంది. మొత్తం పిండి అయిపోయాక ఒక 3 minutes ఫాస్ట్గా కలుపుతూనే ఉండండి. టెక్స్చర్ చూపించిన విధంగా వచ్చేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ఒక 200 grams ఆయిల్ పోసుకుంటే పిండి రెడీ. ఇప్పుడు కలిపిన పిండిని కొంచెం కొంచెం తీసుకొని రౌండ్ బాల్స్ చేసి దాన్ని ఒక ఆయిల్ ప్యాకెట్ మీద కానీ కవర్ మీద కానీ మీకు ఎలా వీలుంటే అలా చేతికి కూడా ఆయిల్ పూసుకొని ఆ బాల్స్ని రౌండ్గా సున్నితంగా తట్టుకోండి. ఇప్పుడు బాగా కాగిన ఆయిల్లో అలా చిన్నగా వదిలేసి 2 sides కాల్చుకొని మెల్లగా తీసి ఆయిల్ పోయేదాకా ఇలా అరిసెల చెక్కలు ఉంటాయి షాప్స్లో, వాటిలో పెట్టి ఆయిల్ పోయేదాకా కొంచెం ఒత్తుకొని తీసి ఆరిబెట్టేసేయండి. చిన్నగా ఓపికతో కాల్చుకోండి, లేకపోతే తర్వాత పిండిని ఒత్తేటప్పుడు పిండి మొత్తం బయటకు వచ్చేస్తుంది. తర్వాత ఇలాగే సేఫ్టీ పిండితో గుచ్చుకోవాల్సి వస్తుంది. అంతే గైస్, నేను చేసిన దానికి 185 అరిసెల దాకా వచ్చాయి. వాటిల్లో పావు భాగం చేసేటప్పుడే అయిపోతాయి. అది వేరే విషయం అనుకోండి. మీరు కూడా ట్రై చేసేయండి, ఎలా వచ్చాయో చెప్పండి. ఎప్పుడు అడిగేది అడుగుతున్నాను అనుకోకుండా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. నేను మళ్ళీ చెప్తున్నా, హ్యాపీ సంక్రాంతి గైస్.